ముందుగా నగేష్ గారు. ఎస్ అండి. నగేష్ గారు, ఒక రోజు నేను ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఒక కాంగ్రెస్ లీడర్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అపోజిషన్ అక్కర్లేదు, మేము సూటిగా ప్రజలకి హెల్ప్ చేస్తాం, ప్రజలకి మంచి చేస్తామని ఆయన ఒకరోజు చెప్పారు పేరు తీసుకొని. సో అపోజిషన్ అక్కర్లేదు అంటే నాకు ఆ రోజు అర్థం కాలేదు. ఈ రోజు అర్థం అవుతుంది. కాంగ్రెస్కి బయట పార్టీ వాళ్ళు అవసరం లేదు, మీలో మీరే అపోజిషన్ ఉన్నారు అని అంటారు. నేను ఏం చెప్తారు? నేను చిన్నప్పుడు చదువుకున్నానండి. గాంధీ తాలిస్మాన్ అంటారు. అది 5th స్టాండర్డ్ నోట్బుక్ లో ఎన్సీఆర్టీలో ఎంతాలు రాసి ఉంటది. ఏమంటదంటే ఏ రోజైతే నువ్వు ప్రశ్నించడం మొదలు పెడతావో నీ పర్సనల్ లైఫ్ లో గ్రోత్ ఉంటది. అది ఇంటర్నల్ సిస్టమ్ అయినా సరే, అవుట్ మీకు కనిపించే అన్యాయం అయినా సరే. సో నేను అది నమ్ముతాను. మీకు ఆయన చెప్పిన దానికి నాకు సంబంధం లేదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విజయవాళ్ళు ఎక్కువ ఉన్నాయంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బీయింగ్ ఏ కాంగ్రెస్. గర్వంగా చెప్పుకుంటా నేను కాంగ్రెస్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు దేశ స్వాతంత్రం ప్రీ ఇండిపెండెన్స్ నుంచి చూద్దాము. ఇదే కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ ఫైట్ కోసం అందరినీ, ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ ని, ముస్లిం లీగ్ కావచ్చు, డిఫరెంట్ పార్టీస్, ఈవెన్ పెరియార్ మూవ్మెంట్ కావచ్చు, అందరినీ తోడు తీసుకెళ్లి స్వాతంత్రం సాధించుకున్నాము. ఆ ఇంటర్నల్ డెమోక్రసీ వల్లని, ఆ వాద్ సంవాద్ అవ్వడం వల్లని. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీకి వేరే వాళ్ళు అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళు అవసరం అంటే దానికి నేను ఏం చెప్పలేను. కానీ వాస్తవానికి క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తున్నారంటే వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్. అదే మీరు కంపారిటివ్ అనాలిసిస్ చేద్దాం. కాంగ్రెస్ లో ఉందా, లేక బీఆర్ఎస్ లో ఉందా, బీజేపీలో ఉందా అన్నది చూద్దాం. ఇంతవరకు ఎప్పుడైనా మహిళా సోదరులు అగైనెస్ట్ గా బీజేపీ పార్టీ ఇంటర్నల్ పార్టీలో మాట్లాడినట్టు ఉందా? లేకపోతే ఓ సెగ్మెంట్ ఆఫ్ ఏది యూత్ కాంగ్రెస్ లాగా మాకున్నట్టు వాళ్ళకు కూడా డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఆ వింగ్స్ ని ఎప్పుడైనా మహిళలు లీడ్ చేసిరా అంటే? ఇన్ఫాక్ట్ డెమోక్రసీలో అది ఒక పార్ట్ కాబట్టే చెప్తున్నాను. బీఆర్ఎస్ లో కూడా పిచ్చిగా యూనో వాళ్ళ లీడర్ కలవకపోవడం, ఇప్పట్లో ఉన్న సీఎం, రెస్పెక్టెడ్ సీఎం కేసీఆర్ గారు, రైట్, ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు తెలిసి కాంగ్రెస్ ఇస్ డూయింగ్ టుడే వెల్ఫేర్ ఓరియంటెడ్ లో పనిచేసుకుంటుంది. సో ఆ వెల్ఫేర్ ఓరియంటేషన్ కంటిన్యూ చేసుకుంటూ, కొందరికి బదులు రాలేదు అన్న కోణంలో, కొందరు పర్సనల్ వెంటిటలో స్పెల్ అవుట్ అవుతుంటారేమో, కానీ టైంతో పాటు అవన్నీ సర్దుమణుతాయి. కానీ దానికి ఆగమైపోయింది అంతా చూడొద్దు. ఆగమైపోయింది ఎందుకు చూడాల్సిన అవసరం అంటే ఢిల్లీలో హ్యాపెన్స్ ఉంది, మాన్సూన్ కరెక్ట్ ఉందా లేదా, జీవితాలు అండ్ నగేష్ గారు, ఓకే, మీరు ఒక మాట అన్నారు, అంతర్గతంగా ప్రశ్నించడం తప్పు కాదు అన్నారు. ఐ మీన్ దట్స్ ఓకే, అది యాక్సెప్టబుల్, కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ పదవుల కోసం ప్రశ్నలు బయటకు వస్తున్నాయి కదా, ప్రజల కోసం రావట్లేదు. వన్ థింగ్, ఇప్పుడు మనం ఇప్పుడు క్వశ్చన్ పదవుల కోసం వాయిస్ రేస్ అవుతున్నారు, పదవుల కోసం జనాలు లీడర్లు కొట్లాడుతున్నారు అంటే మనం మంచి లీడర్లని తయారు చేసుకోవడంలో సమాజం ఫెయిల్ అయిందన్నది. మీరు, నేను, ఆ ఫ్యామిలీస్ లో అందరూ ఫెయిల్ అయ్యామన్న దాంట్లో మనం ఆలోచించాలి. దీనికి మెరుగైన సమాజం వైపు, మెరుగైన లీడర్షిప్ వరకు ఎలా తీసుకెళ్లాలో అన్న దాని మీద మనం చర్చించుకోవాలి. కానీ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ లో నాకు అధికారం కావాలి అని ఓ లీడర్ అంటున్నాడంటే అది సమాజానికి కూడా మంచిది కాదు. అది కాంగ్రెస్ పార్టీకే కాదు, ఎక్కడ జరిగినా అది ఎవరికి మంచిది కాదు. ఆ గ్రీడీనెస్ ఉంది అంటాడు, pets have everything to feed upon human beings, but it can't feed upon human greed అని. సో ఒక్కసారి ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది.